హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి అఫీషియల్. ఈరోజు నెల్లూరు స్పెషల్‌తో మీ ముందుకొచ్చేసా. ఏంది అనుకుంటున్నారా? అదేనండి నెల్లూరు మసాలా వడల పులుసు. చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో తిన్నా, దోసల్లో తిన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్‌లో ఎలా చేశానో మీకు చూపిచ్చేస్తాను. కమ్ ఆన్ లెట్ అస్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడు వడలు చేసుకోవడానికి పచ్చెనపప్పు ఒక 2 గంటల ముందు బాగా నానబెట్టుకొని వడియబోసుకోండి. ఇట్లా పలుకులు పలుకులుగా ఉండాలి. అప్పుడే మిక్సీ వేసుకుంటే మనకి బాగుంటుంది. ఆ పిండి లూజ్‌గా కాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్న మిక్సీ జార్‌లో ఒక టీ స్పూన్ సోంపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కచాపచగా మిక్సీ వేసి పెట్టుకోండి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పచ్చిశనగపప్పు ఒక బౌల్‌లోకి తీసుకోండి. దానిలో ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు వేసుకోండి. పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ముందుగా మనం కచాపచాగా దంచి పెట్టుకున్న సోంపు పౌడర్ వేసేసుకొని పిండిని చేత్తో బాగా నీట్ చేయండి. సో థాట్ ఆ ఎర్రగడ్డల్లో ఉండే నీరంతా దిగి పిండి బాగా ఉంటుందండి. మరీ లూజ్ అయితే అవ్వదు. ఇప్పుడు వడలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఆ పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసి, ఇప్పుడు నేను చూపిచ్చే విధంగా కరెక్ట్‌గా అరచేతిలో వేసుకొని అలా అద్దండి 2 చేతులతో. అద్దితే చూసారా వడ షేప్ ఎంత బాగొచ్చిందో? ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూసారా? వడలు పచ్చివిగా చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. ఇప్పుడు మనం పులుసుకి కావాల్సిన విధంగా మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. లెట్ అస్ గో. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి సలసలసల కాగనివ్వండి. ఆ వేడి నూనెలో మనం చేసి పెట్టుకున్న వడలన్నీ వేసేసి క్రిస్పీగా వేయించేసుకోండి. ఇప్పుడు అలా డీప్ ఫ్రై చేసిన వడలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులుసు చేసుకోవడానికి ఒక పాత్ర పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, మెంతులు వేసుకొని వేగించండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాక 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. వెంటనే కొంచెం కరివేపాకు తరుగు వేసేసుకోండి. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తెల్లగడ్డ తరుగు వేసుకోండి. వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ కూడా దానిలో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం బంగారు వన్నె వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి నిలువుగా తరిగి వేసేసుకోండి. ఆ తర్వాత కారం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు ఫుల్‌గా టమాటాలు వేసేసుకోండి. సన్నగా తరిగిన టమాటా వేసేసుకోండి. వేసేసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ తీసుకొని ఒక్కోటొక్కోటిగా ఆ బానెట్‌లో వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అవి బాగా కలిసేంత వరకు మనము గరిటెతో బాగా కూరని కలపండి. కలిపిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ కూరలో దిగి అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని నేను ముందుగా తీసి పెట్టుకున్నాను. ఆ చింతపండు రసాన్ని దానిలో పోసేసేయండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టారంటే ఈ చింతపండు పులుసు, ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసి బ్రహ్మాండంగా పులుసు ఉడికిపోతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూసారంటే ఇలా పులుసు ఉడికిపోయి ఉంటుంది. ఆ ఉడికిపోయిన పులుసులో మనం ముందుగా చేసి పెట్టుకున్న వడలన్నీ వేసేస్తాం. కొంచెం పులుసులానే ఉండాలండి. ఎందుకంటే, ఆ వడలన్నీ పులుసుని పీల్చేసుకుంటుంది. కొంచెం పలచగానే ఉంచుకోండి. ఒక 1 అవరు, 1 ½ అవర్ అయిందంటే, ఆ వడలు మొత్తం పులుసుని పీల్చుకొని, కొంచెం అది ముద్దలాగా అయిపోతుంది. అందుకని కొంచెం లూజ్‌గానే పులుసుగా ఉంచుకోండి.
ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.